నమో వెంకటేశాయ. నామగానమాత్రతుష్ట సామగానరీతిజుష్ట గోవింద గోవింద. సోమభానునేత్రపుష్ట వామహానరీతికృష్ట గోవింద గోవింద. నారాయణేతి సకృతుచ్చరితేపి నామ్ని వైవస్వతానుచరరోధమహో కరోషి జరామరం గుణకథాలి సుకీర్తనేన సారస్వతాద్విపులబంధనకాత్తుపాసి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని గట్టిగా స్తుతి చేసుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణకంఠాయ గణితాఖిలజీవినే ఫణిశైలనివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. అజామిళుడి కేసులో యమదూతలకి విష్ణుదూతలకి వాగ్వాదం మొదలైంది. యమదూతలు విష్ణుదూతల్ని మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని అడిగారు. దానికి విష్ణుదూతలేమో మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా, మేము ధర్మరాజు గారి అనుచరులము, యమధర్మరాజు గారి పరిచారకులము అంటున్నారు కదా, మాకు ధర్మం అంటే ఏంటో చెప్పండి, ధర్మం తాలూకు ప్రమాణం చెప్పండి, దాని యొక్క లక్షణం చెప్పండి, అలాగే మీరు శిక్షించే మాట అయితే ఆ శిక్ష ఎవరెవరికి వర్తింపజేస్తారు అనే మాట చెప్పండి
ఆ శిక్ష అందరికీ వర్తిస్తుందా, లేకపోతే కొంతమందికి మాత్రమే వర్తిస్తుందా, లేదా ప్రాణులన్నిటినీ శిక్షిస్తారా, లేదా మనుషుల్ని మాత్రమే శిక్షిస్తారా, మనుషుల్ని కూడా అందరినీ శిక్షిస్తారా, లేకపోతే మనుషుల్లో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని శిక్షిస్తారా? అలా సెలెక్ట్ చేసుకుని శిక్షించే మాట అయితే కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళు ఏదో ఫలానా తప్పు చేశారు అనుకుని వాళ్ళని ఎంచుకుని వాళ్ళని శిక్షిస్తారా అని రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నిటికీ యమదూతలు సమాధానం చెప్పడానికి పూనుకున్నారు. యమదూత ఊచుహు, వీళ్ళేం తక్కువ వాళ్ళు కారు, ఏదో ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చారు కదా అని తక్కువ స్థాయి అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ డ్యూటీ అది అంతే తప్ప వాళ్ళు చదువుకున్నది చాలా గొప్ప చదువు. వాళ్ళకి యమధర్మరాజు గారు చేసిన ధర్మబోధ చాలా అద్భుతమైనటువంటి బోధ. అందువల్ల వాళ్ళు ధైర్యంగానే సమాధానాలు చెప్పారు. ఏమని చెప్పారు? వేద ప్రణిహితో ధర్మ హి అధర్మస్తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూ ఇది శుశ్రుమ అని మొదలుపెట్టి చెప్పారు. మీరు ధర్మం అంటే ఏంటి, ధర్మం తాలూకు ప్రమాణం ఏమిటి అని అడిగారు కదా, దానికి సమాధానం చెప్తున్నాం వినండి. వేద ప్రణిహితో ధర్మ హి హి ఇది ప్రసిద్ధమే, అడగక్కర్లేదు. వేద ప్రణిహితో ధర్మ, వేదంలో ఫలానా రకంగా ఉండమని చెప్తే అది ధర్మం. వేదంలో చెప్పబడినది ధర్మం. వేదంలో ఫలావాణ్ణి ఉద్దేశించి లేదా ఫలానా వాడిని తీసుకుని వీడు ఇలా ప్రవర్తించాలి అని చెప్తే ఆ ప్రవృత్తి విధానం అనేది ధర్మం. వేద ప్రణిహిత ధర్మో హి. అధర్మం అంటే అధర్మ తద్విపర్యయ, వేదం చేయకూడదు అని చెప్పింది అధర్మం. వేదం చేయమని చెప్తే అది ధర్మం, వేదం చేయకూడదు అని చెప్తే అది అధర్మం. కొంచెం జాగ్రత్తగా చెప్పుకుంటే వేద విహితమైతే అది ధర్మం, వేద నిషిద్ధమైతే అది అధర్మం. ఇవే ధర్మాధర్మాలు. ఇంకా వేదం అంటే ఏంటి అని అడుగుతారా, వేదం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారా? వేద స్వయంభూ. వేదం తనంతట తానే పుట్టుకొచ్చింది. తనంతట తానే ఎలా పుట్టుకొచ్చింది అంటే వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూ ఇది శుశ్రుమ. నారాయణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో తనంతట తానే బయటకు వచ్చింది. తనంతట తానే బయటకు వచ్చింది కాబట్టి స్వయంభూ అని అంటారు. అలా పెద్దలు అనగా మేము విన్నాము. శ్రీమన్నారాయణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వచ్చింది కాబట్టి ఆయన శరీరంలో లేదా ఆయన రూపంలో భాగమే కాబట్టి వేదము అంటే శ్రీమన్నారాయణుడే అని కూడా విన్నాము. వేదం అంటే నారాయణ ఏవ సాక్షాత్, నారాయణుడే స్వయంభూ, తనంతట తాను పుట్టుకొచ్చినటువంటి వేదం శ్రీమన్నారాయణుడే ఇది అని శుశ్రుమ పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. వేదం చెప్పింది అంటే ఆ శ్రీమన్నారాయణుడు చెప్పినట్లే. కాబట్టి వేదం చెప్పింది ధర్మం అనైనా లక్షణం చెప్పుకోవచ్చు, లేదా పరమాత్మ చెప్పింది ధర్మం అనైనా చెప్పుకోవచ్చు. పరమాత్మ వద్దు అని చెప్పింది అధర్మం, లేదా వేదం వద్దు అని చెప్పింది అధర్మం అని చెప్పుకోవచ్చు అని లక్షణాలని, దానికంటే పెద్ద స్థాయి విషయాలని యమదూతలు చెప్పారు. అనుకున్నాం కదా వీళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు. వేద ప్రణిహితో ధర్మ అని ముందు ధర్మం తాలూకు లక్షణం చెప్పారు. ధర్మం అంటే ఏమిటి అని అడిగారు కదా. ధర్మం అంటే ఏమిటి? వేదంలో విహితమైనది ధర్మం. వేదంలో ఈ రకంగా నడుచుకోవాలి అని చెప్తే ధర్మం. వేదంలో కాక మరెక్కడ చెప్పబడ్డా, వేదంలో కాక ఇంకెక్కడ ఉన్నా దాన్ని ధర్మం కింద పరిగణించలేము, దాన్ని ధర్మం అని చెప్పుకొని కూడా లేము. వేద ప్రణిహితో ధర్మ, జైమిని మహర్షి గారి భాషలో చెప్పుకోవాలి అంటే చోదనాలక్షణోర్థో ధర్మ. చోదనాలక్షణోర్థో ధర్మ, వేదవాక్యం ద్వారా తెలిసేది ధర్మం. ధర్మం అంటే వేదవాక్యం ద్వారా తెలిసేది. వేదవాక్యం ద్వారా తెలిస్తేనే అది ధర్మం. ధర్మం అంటే అది వేదవాక్యం ద్వారా తెలిసి తీరాలి అని రెండు వైపుల నుంచి చెప్పుకోవచ్చు. కాబట్టి యో ధర్మ సహ వేద ప్రణిహిత, యో వేద ప్రణిహిత స ధర్మ అని చాలా చక్కగా చెప్పారు. ధర్మం తాలూకు లక్షణమో స్వరూపమో చెప్పమంటే
దాన్ని ప్రమాణంతో కలిపి ఎందుకు చెప్పారు? ధర్మం అంటే నిజం చెప్పటం ధర్మం, సత్యవదనం ధర్మం, అగ్నిహోత్రాది ధర్మం, లేదా యజ్ఞయాగాదులు చేయటం ధర్మం అని చెప్పకుండా వేద ప్రణిహితో ధర్మ అని వేదంతో కలిపి ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. జైమిని గారి శిష్టాకోపాధికరణంలో ఉండేటువంటి శాస్త్ర పరిమాణాత్ అనే సూత్రాన్ని మనసులో ఉంచుకుని మరీ చెప్పారు వీళ్ళు. ధర్మాలు ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు, ధర్మాలు ఎన్నెన్నో ఉండొచ్చు. ఆ ధర్మాలు ఎప్పుడు ధర్మాలుగా మారుతాయి అంటే అవి వేదం చెప్పినప్పుడు మాత్రమే ధర్మంగా మారతాయి. వేదం చెప్పింది, వేదంలో ఉంది అని తెలుసుకుని చేస్తేనే అవి ధర్మాలుగా ఉంటాయి. లేకపోతే ధర్మాలు అని చెప్పుకోవటం కుదరదు, అలా వల్ల కాదు. ఎన్నెన్నో ధర్మాలు, సత్యవదనం నిజం చెప్పటం అనేదాన్ని ఎన్నెన్నో మతాలు చెప్పినాయి కదా. ఎన్నెన్నో మన పక్కన ఉండేవి, ఇటు పక్కన ఉండేవి, అటు పక్కన ఉండేవి, ఎన్నెన్నో చెప్పినాయి. ఎంతెంతో మంది వేద విద్వేషులు కూడా వీటినే చెప్పారు. కానీ వాళ్ళ మాటల ద్వారా వచ్చినటువంటి అదే సత్యవదనం ధర్మం అని పిలువబడదు, ధర్మం అని చెప్పుకోకూడదు దాన్ని. ఆ సత్యవదనం అనేది సత్యం బ్రూయాత్ లేదా నానృతం వదేత్ అనే మాటలోంచి పుట్టుకొస్తే మాత్రమే, ఈ మాట ద్వారా తెలిస్తే మాత్రమే దాన్ని ధర్మం అని పిలుచుకోవాలి. శాస్త్ర పరిమాణాత్, శాస్త్రాలు అంటే వేదాలు, వేదాలను అనుసరించి ఉండేటువంటి ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, వీటన్నిటినీ లెక్కగట్టి పెట్టాము. వీటిల్లోంచి వస్తేనే, వీటిల్లో తెలిస్తేనే అది ధర్మం అవుతుంది, లేకపోతే ధర్మం కాదు. క్రియను పట్టుకుని ఇది ధర్మం అని చెప్పటం కాదు, ప్రమాణాన్ని పట్టుకుని ఆ ప్రమాణం ద్వారా తెలిసిందే ధర్మం అని చెప్పటమే సరి అయిన పద్ధతి అని వాళ్ళు శాస్త్ర పరిమాణాత్ అనే సూత్రాన్ని మనసులో ఉంచుకుని మరి వేద ప్రణిహితో ధర్మ అని ముందే ప్రమాణంతో కలిపి వేద లక్షణాన్ని, ధర్మ లక్షణాన్ని, ధర్మస్వరూపాన్ని చెప్తున్నారు. ఎవరు చెప్తేనేముంది, వీడు చెప్పినా వాడు చెప్పినా వేదం చెప్పినా ఇంకో బౌద్ధ ధర్మం చెప్పినా ఉన్నది అదే కదా అని ఎవరికైనా సందేహం రావచ్చు కూడాను. కానీ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము, ట్రైన్లో జర్నీలో ఉన్నాము, పిల్లవాడితో ఉన్నాము. చిన్న పిల్లవాడు మన పక్కన ఉన్నాడు, మన పిల్లవాడు. ఆ పిల్లవాడికి మన ఎదురు సీట్లో ఉన్నవాడు చాక్లెట్ ఆఫర్ చేశాడు. మనం పిల్లవాడికి తీసుకోమని చెప్తామా, తీసుకో చాక్లెట్ అని చెప్తామా, వద్దని చెప్తామా? ఏం చెప్తాం పిల్లవాడికి అంటే ఇది తీసుకోకూడదు అనే చెప్తాం. ఎందుకు? అతను స్ట్రేంజర్, అతను అపరిచితుడు. అపరిచితుడు ఇచ్చినది ఏది తీసుకోకూడదు. అపరిచితుడు ఇచ్చింది చాక్లెట్ అని అనుకోకూడదు. ఏమనుకోవాలి దాన్ని అంటే మనం తినకూడని ఆహారం అని అనుకోవాలి. చేతిలో ఉన్నది అదే కంపెనీ చాక్లెట్, అదే తినే పదార్థం, కానీ మనం తీసుకోకూడదు, ఇది చాక్లెట్ అనుకోకూడదు అని పిల్లవాడికి ఎందుకు చెప్తున్నాం పిల్లవాడికి? చాక్లెటే కదా, తీసుకోవచ్చు కదా, తినచ్చు కదా. అంటే పిల్లవాడు గనక ఇలా స్ట్రేంజర్స్ దగ్గర పొరపాటున తీసుకోవటం మరిగితే, ఈరోజు చాక్లెట్ తీసుకోవటం మరిగితే, రేపు అతనిచ్చిన మత్తుమందు కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఆ మత్తుమందు తీసుకున్న తర్వాత పిల్లవాడిని అతను కిడ్నాప్ కూడా చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఆ ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది. పిల్లవాడికి ఈ అలవాటు ఉంది అని తెలిస్తే పిల్లల్ని ఎత్తుకుపెళ్ళే వాళ్ళు చాలామంది రెడీగా ఉన్నారు. మన ఎదురుకుండా కూర్చున్న వ్యక్తి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది, ఈ పిల్లవాడిని ఎత్తుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి స్ట్రేంజర్స్ ఇచ్చిన ఏ వస్తువును, ఏ చాక్లెట్ని, ఏ బిస్కెట్ని తీసుకోవద్దని చెప్తున్నాం కదా పిల్లవాడికి. అలాగే వేదంలో చెప్పినవి తప్ప మరే క్రియలను ఆచరించవద్దు అని ప్రతి మనిషికి చెప్పి తీరాలి. అలా గనక చెప్పకపోతే అతను ఎవరో ఒకతను నిజం చెప్పాలి అనేటువంటి మాటను బోధించినంత మాత్రాన సత్యవదనం కూడా అతని మాట ద్వారా ధర్మం అయ్యే మాట అయితే, అతను బోధించిన మరొకటి కూడా ధర్మం అయిపోవాల్సి వస్తుంది. అతను కిడ్నాప్ చేస్తే అతను వెంట వెళ్ళిపోయి నాశనం కూడా కావాల్సి వస్తుంది, పాడైపోవాల్సి వస్తుంది. పిల్లవాడు కిడ్నాప్కి గురి కాబడటం అనేది ఎంత ప్రమాదకరమో, ఆ ప్రమాదాన్ని నివారించడానికి అసలు స్ట్రేంజర్స్ దగ్గర ఆహార పదార్థాలను తీసుకోవద్దు అని మనం ఖచ్చితంగా ఇలా చెప్తామో,
రైల్లో కూడా బోర్డ్స్ ఎలాగైతే రాసి పెడతారో అలాగే అదే విధానంలో మనం మన పిల్లలకి చెప్పుకునే విధానంలోనే మహర్షులు, జైమిని మహర్షి గారు కావచ్చు, శ్రీ శుక్ల వారు కావచ్చు, చివరికి యమదూతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వేద ప్రణిహితమైతేనే, వేదంలో చెప్పబడితేనే, వేదంలో ఉంటేనే ధర్మంగా తీసుకోవాలి. వేదం కాక మిగతా ఏ మాటల్లో ఉన్నా సరే దాన్ని ధర్మం కింద లెక్క పెట్టనక్కర్లేదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, తీయగా ఉండొచ్చు, పుల్లగా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే దాన్ని ధర్మం అని పెట్టుకోకూడదు. పెట్టుకుంటేనే ఎక్కువ ప్రమాదం అని స్పష్టంగా చెప్తున్నారు. ప్రత్యేకించి యమదూతలు చాలా తెలివిగా ఆ మాటని వేద ప్రణిహితో ధర్మ అని చెప్తున్నారు. ఒకవేళ కిడ్నాప్కి గురైతే వేదం కాక మిగతా వాళ్ళ మాటలు విని వాళ్ళ వెంట పడిపోతే ఖచ్చితంగా వచ్చేది వీళ్లే కాబట్టి వాళ్లే గట్టిగా చెప్తున్నారు వేద ప్రణిహితో ధర్మ అని. ఇది వేద ప్రణిహితో ధర్మ అనే భాగంది. అధర్మస్యాత్ తద్విపర్యయ అనేది రెండో ముక్క. తద్విపర్యయ వేదం ఇలా చేయాలి అని చెప్పింది కాక చేయకూడదు అని చెప్పింది, అది అధర్మం. అధర్మానికి కూడా సేమ్ ఇది వర్తిస్తుంది, సేమ్ లాజిక్ వర్తిస్తుంది. వేదం కూడదు అని చెప్తేనే అది అధర్మం, మిగతా వాళ్ళ మనసులకు తోస్తే అది అధర్మం అని చెప్పుకోవటానికి ఏమీ లేదు. వేదం ఫలానా పని చేయరాదు అని నిషేధం చేస్తే ఆ వేద నిషిద్ధమైనటువంటిది అధర్మం అనేది రెండవ ముక్కకి అర్థం. ఈ ముక్కని వాస్తవానికి అధర్మం అంటే ఏంటి అనే మాటని విష్ణుదూతలు ఏమీ అడగలేదు. అధర్మం అంటే ఏంటో మాకు చెప్పండి అని అనలేదు. అసలు ధర్మం అంటే ఏంటో మాకు చెప్పండి అని మాత్రమే అడిగారు. వాళ్ళు అడక్కపోయినా నా పృష్టం కస్యచిత్ బ్రూయాత్ అనేటువంటి నియమం ఉన్నా, ఎవరు అడక్కపోతే అడగని ప్రశ్నలకి సమాధానాలు చెప్పకూడదు అనేటువంటి జనరల్ రూల్ ఉన్నా సరే యమదూతలు ఇక్కడ అధర్మస్తద్విపర్యయ అనే ముక్కను తెచ్చిపెడుతున్నారు. ఎందుకంటే పైన నడవబోయేది మొత్తం ఈ అధర్మాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. ధర్మం ఉన్న చోట మేమేమి రాము, మేము వచ్చేదే అధర్మం ఉన్న చోట వస్తాము. కాబట్టి మీరు అడక్కపోయినా మేము ఎందుకు వచ్చాము, మేమేం చేస్తున్నాము, ఎందుకు తీసుకెళ్తున్నాము అనే ప్రశ్నలకి సమాధానాలు రావాలి అంటే అధర్మం అనే మాట రావాలి. కాబట్టి మీరు అడక్కపోయినా మేము అధర్మం అంటే ఏంటో చెప్తున్నాము అని అధర్మస్తద్విపర్యయ అని చెప్తున్నారు. ఇది కాక మీరు రెండు ముక్కల్ని పెట్టారు. మిగతా వాళ్ళ మాటల ప్రకారం వచ్చింది ధర్మం కాదు, వేదంలో ఉన్నదే ధర్మము అనే మాట పెట్టారు. ఇదో ముక్క అదో ముక్క పెట్టారు. వేదంలో ఉన్నదే ధర్మం అని చెప్పటానికి వేదానికి ఆ కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వేస్తే వేదంలో ఉన్నదాన్నే ఎందుకు ఎంచుకోవాలి, ఈ వేదాన్నే ఎందుకు ఎంచుకోవాలి, మిగతా వాటిని ఎందుకు ఎంచుకోకూడదు, వేదానికి అంత కిరీటం ఏమొచ్చింది అనే ప్రశ్న వస్తే దానికి సమాధానంగా స్వయంభూ, అది ఎవరో ఒకళ్ళు కావాలని అనుకుని రాసింది కాదు. ఎవరో ఒకరికి ఏ చెట్టు కిందో జ్ఞానోదయం అయితే అతనేదో చెప్పాడో చెప్పలేదో తెలియకుండా ప్రచారంలోకి వస్తే ఆ మాటలను బట్టి నిర్ణయించేది కాదు. తనంతట తాను బయటకు వచ్చినటువంటి పరమేశ్వర నిశ్వాసం లాంటి శబ్దభాగం అది. స్వయంభూ కాబట్టి అందులోనూ మానవుల కంటే కూడా ముందే ఉన్నటువంటి నిత్యమైనటువంటి శబ్దరాశి కాబట్టి దీనికి కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని పట్టుకునే ఈ వేద ప్రణిహితో ధర్మ అని చెప్తున్నాము. ఒకవేళ దీని మీద బాగా గురి కుదరని మాట అయితే ఇంకో రీతిలో కూడా ఇదే విషయాన్ని చెప్తాము. ఆ వేదం పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో, అంటే గాలి విడిచిపెడుతున్నప్పుడు నిశ్వాస రూపంలో బయటికి వచ్చింది అని ఒక చోట ఉంది. అస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్య దృగ్వేదో యజుర్వేద సామవేద అథర్వాంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా సూత్రాణ్యనువ్యాఖ్యానాని అని బృహదారణ్యకంలో ఉంది. ఆయన ఒక్కసారి నిశ్వాసం ఊపిరి విడిచిపెడితే ఆ ఊపిరి విడిచిపెట్టినటువంటి శబ్దం ఈ వేద శబ్దంలా మారింది. ఊపిరి విడిచిపెట్టినంత సునాయాసంగా ఆయన వేదాలను తనలోంచి ఆవిర్భవింపజేశాడు అని ఈ వాక్యం చెబుతోంది. ఆయన ఊపిరే గనక
బయటికి వస్తే అది వేదాల రూపంలో ఉంది అంటే, వేదాలు అంటే ఆ పరమేశ్వరుడు యొక్క ఊపిరే. పరమేశ్వరుడు ఊపిరి ఎవరవ్వాలి? ఆ పరమాత్మే అవ్వాలి. కాబట్టి వేద నారాయణ సాక్షాత్, ఆ శ్రీమన్నారాయణుడే. మన నిశ్వాసం మనమే అయినట్లుగా ఆ పరమేశ్వరుడి, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నిశ్వాసం ఆ శ్రీమన్నారాయణుడే అవుతాడు. కాబట్టి వేదవాక్యం అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నిశ్వాసం. నిశ్వాసం అనే మాట పక్కన పెట్టి అందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ చెప్పినటువంటి వాక్యం. అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ చెప్పిన వాక్యాన్ని నమ్మాలా, లేకపోతే ఎవరో ఎప్పుడో పుట్టుకొచ్చి ఏదో మాట్లాడితే దాన్ని నమ్మాలా అనే విచారణ చేస్తే పరమాత్మ మాటే నమ్మాలి అని తేలిపోతుంది. కాబట్టి ఈ వేదమే నమ్మదగ్గది. వేదవాక్యాన్ని ఆశ్రయించుకునే ధర్మాన్ని నిర్ణయించుకోవాలి. వేదవాక్యం తప్ప ఇందులో ఉన్నదే అయినా మరొకరు చెప్తే నమ్మనక్కర్లేదు. చెప్పిన ఉదాహరణ చాలకపోతే ఇంకో ఉదాహరణ కూడా వేసుకోవచ్చు. ఆవు పాలు చాలా పవిత్రమైనవి కదా ఆవు పాలు అని కుక్కతోల్లో తీసుకొస్తే మాత్రం వాటిని ఎవరూ నెత్తినేసుకోరు, ఎవరూ తీసుకోరు. కుక్కతోల్లో తెచ్చిన ఆవు పాలకు విలువ ఉండదు. ఆవు పాల లాంటిది ధర్మమే అయితే ఆ ధర్మం మంచి కడిగిన పాత్రలో వేదంలో నుంచి తీసుకురావాలి, వేదంలో ఉంచి తీసుకోవాలి. అంతే తప్ప కుక్కతోలు లాంటి మిగతా వాళ్ళు చెప్తే దాన్ని నమ్మనక్కర్లేదు అని చాలా స్పష్టంగా వీళ్ళు యమదూతలు చెప్పారు. వేద ప్రణిహితో ధర్మో యధర్మస్తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా అని. మనమే గనక అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ మాట ఇంత చక్కగా చెప్పినందుకు కనీసం 2-3 వీరతాళ్ళు వేసేసేయచ్చు వీళ్ళకి, అంత చక్కగా చెప్పారు. చెప్పి ఏన స్వధాం నియమీభావా రజసత్వమయో తమోమయా గుణనామక్రియారూపై విభావ్యంతే యథాయథం అని పైన కూడా చెప్పారు. మీరు పరమాత్మని మధ్యలోకి తీసుకొచ్చారు, పరమాత్మ చెప్తేనే వినాలి, ఇతరులు చెప్తే విననక్కర్లేదు అన్నట్టుగా నిర్ణయించారు. మళ్ళీ మా ప్రశ్న ఇదే, పరమాత్మ చెప్తేనే ఎందుకు వినాలి, ఇంకోలెవలో మాకు నచ్చిన వాళ్ళు చెప్తే ఎందుకు వినకూడదు? పరమాత్మ చెప్పింది మాత్రం వినాలి అని పరమాత్మకి కిరీటం ఏం పెట్టారు? ఆయనకేం కిరీటం ఉంది? ఆయన చెప్పినట్లే ఎందుకు వినాలి? మాకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు వింటాము అని అంటారేమో పొరపాటున. అలా అన్నారంటే మాత్రం మళ్ళీ మా దగ్గరికి రావాల్సే ఉంటుంది. అలా అనొద్దు. పరమాత్మకు ఒక కిరీటం ఉంది. ఏం కిరీటం ఉంది? ఏన ఆ పరమాత్మ స్వధామ్ని తన యొక్క స్వరూపంలో అమీభావా రజసత్వం తమోమయా గుణనామక్రియారూపైర్విభావ్యంతే యథాయథం. ఈ సృష్టి మొత్తాన్ని తన యొక్క స్వరూపంలో చేసి తనలో దాచుకుని ఉన్నాడు. ఈ సృష్టి మొత్తం ఆయనలోనే ఉంది, లేదా ఆయన మీదే ఆధారపడి ఉంది. సృష్టి మొత్తాన్ని తనలో ఉంచుకున్న వాడికి కిరీటం ఉన్నట్లా లేనట్లా? కాబట్టి ఆయనకి కిరీటం ఉంది, ఆయన చెప్పిన మాట విని తీరవలసిన అవసరం ఉంది అని అంటున్నారు. అమీభావాహ మనకు కనిపించేటువంటి సృష్టిలోని ప్రతి వస్తువు, లేదా అమీభావాహ మనకు పరిచయంలో ఉండేటువంటి జీవులందరూ కూడా రజసత్వ తమోమయా, రజోమయమైనటువంటి పదార్థాలు, సత్వమయమైనటువంటి పదార్థాలు, తమోమయమైనటువంటి పదార్థాలు, లేదా రజఃప్రధానంగా ఉండేటువంటి జీవులు, తమఃప్రధానంగా ఉండేటువంటి రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు, సత్వప్రధానంగా ఉండేటువంటి దేవతలు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయనలోనే ఉన్నారు. అమీభావా రజసత్వ తమోమయా. అందులో గుణ నామ క్రియా రూపై విభావ్యంతే. ఆయన దగ్గర నుంచే చైతన్య శక్తిని అందుకుని వీళ్ళందరూ వాళ్ళ గుణాలతోనూ వాళ్ళ పేర్లతోనూ క్రియలతోనూ రూపాలతోనూ సరిగ్గా వ్యవహారానికి నోచుకుంటున్నారు. లేదా వీళ్ళలో ఎవరికి ఏ వ్యవహారము కుదరదు. వాళ్ళ గుణాలు అంటే వాళ్ళలో ఉండేటువంటి సత్వగుణం ద్వారా వచ్చినటువంటి శాంతం లేదా క్షమ మొదలైనటువంటి గుణాలు, వాళ్లకు వచ్చినటువంటి పేర్లు
దేవతలని కానీ మనుషులని కానీ లేదా మనుషుల్లోనూ వచ్చినటువంటి పేర్లు క్రియ వాళ్ళకు ఉండేటువంటి క్రియలు, నిర్దిష్టమైనటువంటి క్రియలు. మనిషిగా పుడితే ఈ క్రియలతో ఉండాలి, లేదా దేవుడుగా పుడితే ఇలా ఉండాలి, రాక్షసుడిగా ఉంటే ఇలా ఉంటాడు అనేటువంటి నిర్దిష్టమైన క్రియలు, లేదా వాళ్ళ రూపాలు, వాళ్ళలో ఉండేటువంటి విశేషాలు, వర్ణాలు, ఆశ్రమాలు, ఇవన్నీ కూడా విభావ్యంతే. ఆ పరమాత్మ వెలిగిస్తే వెలుగుతూ వ్యవహారానికి నోచుకుంటున్నాయి, లేకపోతే వీటిల్లో ఏవీ అందవు. అందులోనూ యథాయథం ఆయన ఎలా అనుకుంటే ఆ విభాగం ప్రకారం ఇవన్నీ కూడా వ్యవహారంలోకి వస్తున్నాయి. ఈ సృష్టిలోని ఏ పదార్థం అందుబాటులోకి రావాలన్నా, సృష్టిలోని ఏ పదార్థాన్ని ఏ జీవుడు ఉపయోగించుకోవాలన్నా, ఏ జీవుడు మరొక జీవుడితో ఏ రకంగా వ్యవహరించుకోవాలన్నా, ఏం జరగాలన్నా, కనీసం ఒక చీమలో కదలిక రావాలన్నా సరే ఆయనే కావాలి. అలా సృష్టి మొత్తాన్ని నియంత్రించేవాడు ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ చెబితే చెయ్యాలి, ఆ పరమాత్మ చెబితేనే అది ధర్మం అనుకుని చెయ్యాలి అని యమదూతలు చెప్పారు. ఏన స్వధాం నియమీభావా రజస్సత్వతమోమయా గుణనామ క్రియారూపై విభావ్యంతే యథాయథం అని. మీరు ధర్మం గురించి అడిగారు, ధర్మం అంటే ఏంటో చెప్పాము. దీని తర్వాత అసలు ప్రశ్న అనేది రావటానికి వీలే లేదు. ధర్మం అంటే వేదం చెప్పింది ధర్మం. వేదం ఎవరు చెప్పారు? పరమాత్మ చెప్పాడు. పరమాత్మ ఎవరు? ఈ సృష్టి మొత్తాన్ని నియంత్రించేవాడు. సృష్టి మొత్తాన్ని నియంత్రించేవాడు చెప్పిందే ధర్మం, మరొకరు చెబితే అది ధర్మం కాదు అని తేల్చేశాము. ఇప్పుడు అధర్మం అంటే ఏంటో చెప్పాం కదా, అధర్మస్తద్విపర్యయ అని అన్నాం కదా. ఆ అధర్మం అనేది ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని చెప్తాం, చూసుకోండి అని దాన్ని చెప్తున్నారు. సూర్యోగ్ని ఖం మరుద్గావ సోమస్సంధ్యాహనీ దిశ కం కు స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః అని. అధర్మానికి కొంతమంది సాక్షులున్నారు. రోడ్స్లో కానీ లేదా ఎక్కడైనా హైవేస్లో కానీ ఇష్టం వచ్చినట్లు తిరగకుండా కెమెరాస్ పెట్టినట్లుగా మొత్తం ఈ సృష్టి అంతా కెమెరాస్ పెట్టారు. వాళ్ళు సూర్యుడు, అగ్ని, ఖం ఆకాశం, మరుత్ వాయువు, గావ ఆవులు, సోమ చంద్రుడు, సంధ్య ప్రాతఃసంధ్య, అలాగే సాయం సంధ్య పగలు రాత్రి మధ్యలో ఉండేటువంటి కాలము, అహని పగలు రాత్రి అనేటువంటి 2 కాలాలు, దిశ దిక్కులు 8 + 2 10 దిక్కులు, 4 దిక్కులు 4 కోణాల్లో ఉండేటువంటి దిక్కులు, ఊర్ధ్వము అధస్తాత్ అనేటువంటి 10 దిక్కులు, కం అంటే జలము, కుహు పృథివీ, స్వయం ధర్మ ఆచరించేటువంటి ధర్మం అనేటువంటి ఈ 13 కూడా ధర్మ ఇతి ఏతే దైహ్యస్య సాక్షిణః. ఈ దేహంలో ఉండి ధర్మాచరణ చేసేవాడికి ధర్మం కానీ అధర్మం కానీ ఏం చేసినా సరే ఆ చేసే పనులకు సాక్షులుగా ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ప్రకారం, ఈ 13 ఇచ్చినటువంటి సాక్ష్యం ప్రకారం అధర్మాన్ని నిర్ణయిస్తాము. సూర్యోగ్ని ఖం మరుద్గావ సోమస్సంధ్యాహనీ దిశ కం కు స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః. ఏతైరధర్మో విజ్ఞాతః స్థానం దండస్య యుజ్యతే సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణః. మీరు అడిగారు కదా ఎవరిని దండిస్తారు అని. ఎవరిని దండిస్తామో చెప్తున్నాము. ఏతైరధర్మో విజ్ఞాతః స్థానం దండస్య యుజ్యతే. మేము ఎవరిని దండించము, అధర్మాన్ని మాత్రమే దండిస్తాము. అధర్మం అనేది ఉంటే గనక ఆ అధర్మం ఎక్కడుందో ఆ ప్రాంతాన్ని దండిస్తాము. అధర్మం ఎలా తెలుస్తోంది? ఈ 13 చెప్పాం కదా. ఏతైరధర్మో విజ్ఞాతః. ఈ 13 సాక్షులు లేదా 13 సాక్షులు సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం ద్వారా వచ్చినటువంటి దీన్ని బట్టి, డేటాను బట్టి అధర్మాన్ని నిర్ణయిస్తాము.
ఇది దండస్య స్థానం. ఈ అధర్మం అనేది దండానికి విషయం. అధర్మం ఉంటే దండం, శిక్ష, యుజ్యతే. ఆ అధర్మం అనేది ఉంటే దండం అనేది అక్కడ కుదురుతుంది, దండం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలా అనద్దు, అధర్మాన్ని మీరేం శిక్షిస్తారు, అధర్మం అంటూ అయిపోయింది, జరిగిపోయింది, దాన్ని ఏం శిక్షిస్తారు, అధర్మం చేసిన వాడినే శిక్షిస్తారు, మాకు తెలుసు, ఆ అధర్మం చేసిన వాడిని ఎవరిని శిక్షిస్తారని చెప్పండి అంటే దానికి చెప్తున్నారు, సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణ. సర్వే కారిణ, ఏ క్రియ చేసినా సరే ఆ క్రియలో కనుక అధర్మం అనేది ఉంటే, సర్వే కారిణ కర్మానురోధేన, వాళ్ళు చేసుకున్న అధర్మం ప్రకారం, అధర్మపు శాతం ప్రకారం దండమర్హంతి, శిక్షను అనుభవించి తీరుతారు. శిక్షకి అర్హులెవరు, శిక్షకు యోగ్యులెవరు అంటే ధర్మాన్ని, తమ క్రియలలో అధర్మాన్ని జొప్పించుకున్నవారు శిక్షకు అర్హులు. ఎంత శిక్షకు అర్హులు అంటే ఎంత అధర్మం చేస్తే అంత శిక్షకు అర్హులు అని సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణ అని చెప్పారు. కొంచెం ట్రిక్కీగా చెప్పారు, జాగ్రత్తగా కూడా చెప్పారు. ఎంత జాగ్రత్తగా చెప్పారు అంటే, ఏదైనా ఒక క్రియ అనేది చేయటం అనేది సంభవిస్తే, క్రియ అనేది వస్తే అందులో అధర్మం సోకటానికి, అధర్మం అనేది లోపలికి జొరబడటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఎంతైనా అంటే ఇంత లావున అవకాశం ఉంటుంది అనైనా చెప్పుకోవచ్చు, ఇంత కొంచెంగానైనా అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అది ఆ పని చేసేవాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అతను పూర్తిగా అసమర్థుడే అయితే, అసలు ముందు వెనక చూసుకోకుండా చేసేవాడైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడైతే అవకాశాలు మెల్లగా తగ్గుతాయి, కానీ లేకుండా మాత్రం పోవు. కొన్ని సందర్భాలలో లేవు, అసలు తప్పు చేయని వాడు లేడు అని కూడా చెప్పుకునేటట్లుగా ఉంటుంది. కాబట్టి సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణ. ఒకవేళ గనక తప్పు శాతం అనేది వాళ్ళ దాంట్లో ఉండే మాట అయితే, అధర్మపు శాతం ఎంతో కొంత పాయింట్ కింద ఉన్నా సరే, 000 అని చూపించినా సరే, అంత ఉంటే దండమర్హంతి, దాన్ని తగ్గట్టుగా వాళ్ళు శిక్షను అనుభవించవలసే ఉంటుంది. అందరికీ ఇది వర్తిస్తుంది. ఎవరైనా ఒక మహాసమర్థుడు అసలు నేను తప్పు చేయలేదు, నేను చేసే పనిలో తప్పు లేదు అని నిరూపించుకోగలిగితే వాణ్ణి కావాలంటే పక్కన పెట్టడానికి అభ్యంతరం లేదు. కానీ సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణ అని చెప్తున్నారు. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు, ఇంత ట్రిక్కీగా చెప్పారు మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, ఎందుకు అలా చెప్తున్నారు అంటే దానికి చెప్తున్నారు, సంభవంతి భద్రాణి విపరీతాని చానఘాః కారిణాం గుణసంగోస్తి దేహవాన్ నహ్యకర్మకృత్ అని. అనఘాః, మీరంటే పాపాలు లేనివారు, మీకు ఏ పాపము లేదు కాబట్టే ఏదో పై లోకంలో నివాసం ఉన్నట్లు కనిపిస్తోంది. మీ రూపం చూస్తేనే చతుర్భుజాలు, దాని నిండా ఆభరణాలు, అవి ఇవి, అంత మంచి పట్టుబట్టలు, కిరీటాలు, కుండలాలు, వీటన్నిటినీ చూస్తే మీరు చాలా పైలోకంలో నుంచి వచ్చినారని తెలుస్తోంది. అంటే మీకు పాప సంబంధం లేదు అనే మాట అర్థమవుతోంది. విష్ణుదూతలు అనే మాట మాకు తెలియకపోయినా మీకేదో ఉన్నత స్థాయి ఉంది అని తెలుస్తోంది. మీ సంగతి పక్కన పెట్టేయండి, పైగా మీ మొహాలు ఎప్పుడు మా నరకంలో చూసిన మొహాల్లాగా లేవు, కాబట్టి మీ సంగతి పక్కన పెడితే, సంభవంతి భద్రాణి విపరీతాని చ, ఏ క్రియలైనా గనక చేస్తే ఆ క్రియలు పుణ్యాలు కావచ్చు, పాపాలైనా కావచ్చు. ఏ క్రియలను చేసినా సరే అందులో పుణ్యం శాతము ఉండొచ్చు, పాపపు శాతము ఉండొచ్చు. మంచి పని చేస్తూ కూడా అందులో చిన్నపాటి తప్పులు చేస్తే చేయొచ్చు. చాలా గొప్పగా గొప్పగా దానం చేస్తూ కూడా ఇచ్చేటప్పుడు వీడు ఇంకా చేతులు చాచే పరిస్థితిలో ఉన్నాడు, నేను పై ఎత్తున్నాను, వీడి కిందనున్నాను అని వాడిని అవమానపరిచి మానసికంగానైనా సరే ఇవ్వచ్చు. ఏ మంచి పని చేసినా దీనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలోనూ సంభవంతి భద్రాణి విపరీతాని చ, అలాగే ఉంటుంది. ఎందుకు అంటే కారిడాం,
ఏ మనిషిని తీసుకున్నా, ఏ క్రియాకర్తని అంటే పని చేసేవాడిని, ఏ పని చేసేవాడిని తీసుకున్నా ఇదే కనిపిస్తోంది మాకు. ఎందుకు ఇలా కనిపిస్తోంది అంటే కారణం గుణసంగోస్తి. ఏ క్రియ చేసేవాడైనా సరే ఏదో ఒక గుణ ప్రభావం తనలో ఉంచుకుని గుణ ప్రభావంతో చేస్తున్నాడు. సత్వగుణ ప్రభావంతో చేసేవాడు ఒక రకంగా చేస్తున్నాడు, రజోగుణ ప్రభావంతో చేసేవాడు ఇంకో రకంగా చేస్తున్నాడు, తమోర గుణ ప్రభావంతో చేసేవాడు మరొక విధంగా చేస్తున్నాడు. కారిడాం గుణసంగో అస్తి. పోనీ ఎవరైనా చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? లేదు. దేహవాన్ నహి అకర్మకృత్. శరీరంలో ఉన్న ప్రతివాడు, శరీరం ఉన్న ప్రతివాడు ఏదో ఒక పని జరుగుతోంది. ఏదో ఒక పని జరిగితే ఆ పని మీద గుణాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంది. గుణాల ప్రభావం తప్పనిసరిగా ఉన్న చోటల్లా కూడా అక్కడ మంచికి చెడుకి రెండిటికి అవకాశం ఉంది. ఇలా రెండిటికి అవకాశం ఉన్నప్పుడు, ప్రతి పనిలోనూ రెండిటికి అవకాశం ఉన్నప్పుడు అధర్మావకాశాన్ని పట్టుకుని మేము దిగబడిపోతాము అని యమదూతలు చెప్పారు. సంభవంతి భద్రాణి విపరీతాని చానఘాః కారిణాం గుణసంగో అస్తి దేహవాన్ నహ్యకర్మకృత్ అని. ట్రికీగా లేదు, క్లియర్గా ఉంది, క్లియర్ కట్గా ఉంది. శరీరం ఉన్నంతసేపు క్రియలు తప్పనిసరి, క్రియల మీద గుణాల ప్రభావం తప్పనిసరి, గుణాల ప్రభావం ఉంటే అందులో మంచి చెడు తప్పనిసరి, మంచి చెడు ఉంటే చెడు ఉన్న చోటల్లా మేము తప్పనిసరి అని క్లారిటీ వాళ్ళు ఇచ్చారు. దీన్ని దాటగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని వెతికి చూస్తే ఎవరూ లేరేమో అనిపిస్తోంది. చివరికి ధర్మరాజు గారిని కూడా నరకానికి తీసుకెళ్లారు. మహాప్రస్థానం అయిన తర్వాత ఆయన్ని నరకానికి తీసుకెళ్లారు. నరకానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి, నువ్వు వాస్తవానికి పాపాలేమీ చేయలేదు, నీవు చేసినటువంటి పాపాలని లెక్క వేద్దామంటే ఒక్కటి కూడా దొరకలేదు, కానీ మాకు రూలు ఒకటి ఉంది, ఒక రాజుగా పుట్టినవాడు, ఒక మనిషిగా పుట్టినవాడు నరకానికి రాకుండా ఎక్కడికి పోకూడదు అని రూల్ ఉంది. కాబట్టి ఆ రూల్ ప్రకారం కేవలం ఒక్కసారి నరకంలోకి ప్రవేశపెట్టి అక్కడి నుంచి నిన్ను స్వర్గానికి పంపించేద్దాము అని లోపలికి తీసుకొచ్చాము, కాబట్టి ఏమనుకోవద్దు అని సారీలాగా చెప్పి నరకంలోకి తీసుకొచ్చి ఆ నరకం వయా నరకం మార్గం గుండా స్వర్గంలోకి తీసుకెళ్లారు అని ఎక్కడో ఒక కథ ఉంది. దాని ప్రకారం చూస్తే ధర్మరాజు గారికి కూడా తప్పలేదు. జీవితమంతా అధర్మం అనే దానికి దూరంగా ఉన్నటువంటి ధర్మదేవత తాలూకు అవతారం అని చెప్పుకునే ధర్మరాజు గారికే ఇది తప్పలేదు. కాబట్టి మిగతా మానవులు, మిగతా మనుషులు ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచనను యమభటులు చక్కగా ఇస్తున్నారు. మనం వాళ్ళని కన్సల్ట్ చేయట్లేదు, కానీ చేస్తే వాళ్ళ సలహాలు మనకు చాలా చక్కగానే ఉపయోగపడతాయి. ఏదో దైవాతు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు మనకు తెలుస్తున్నాయి, చాలా చక్కగా ఉంది. మనం శరీరంలో ఉండేటువంటి మనము, మనం చేసే పనులు, ఆ పనుల మీద ఉండేటువంటి గుణ ప్రభావాలు, దానివల్ల వచ్చేటువంటి ధర్మాధర్మాల యొక్క ప్రస్తావనలు అనే విషయం మీద జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. దీనికి తోడు మీరు ఎలా శిక్షిస్తారు, కథం స్విద్దండ అని విష్ణుదూతలు అడిగారు వీళ్ళని, యమదూతల్ని. దానికి సమాధానం చెప్తూ వెనకాల శ్లోకాన్ని లింకప్ చేస్తూ అంటున్నారు, ఏన యావాన్ యథాధర్మ ధర్మోవేహ సమీహిత స ఏవ తత్ఫలం భుంక్తే తథా తావదముత్రవై అని. ఏమండి, ధర్మం అనేది చేస్తే వాడికి అముత్ర పైలోకంలో మంచి ఫలితం ఉంటుంది అని మీరు చెప్తున్నారు కదా, దానికి మీరే కదా సాక్ష్యం. దానికి మీరు సాక్ష్యం అయితే అధర్మం చేస్తే దానికి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది అనటానికి మేము సాక్ష్యం. ఏ పురుషుడైనా సరే యావాన్ ఎంత స్థాయిలో యథా అధర్మ ఏ రకంగా అధర్మం చేసుకుంటాడో, ఇహ ఈ లోకంలో భూమిలో లేదా ఈ జన్మలో సమీహిత శ్రమపడి చేసుకుంటాడో, స ఏవ తత్ఫలం భుంక్తే, సహా ఆ మనిషి తత్ఫలం ఆ అధర్మం తాలూకు ఫలితాన్ని భుంక్తే అనుభవించి తీరతాడు. భుంక్తే ఏవ అనుభవించి తీరతాడు.
ఎంత అధర్మం చేసుకుంటే, ఎలాంటి అధర్మం చేసుకుంటే దానికి తగ్గ ఫలితాన్ని అముత్ర పైలోకంలో తావత్ అంత స్థాయిలో తథా అదే విధానంలో వై తప్పనిసరిగా భుంక్తే అనుభవించి తీరుతాడు. ఎలా? యథాధర్మ, ధర్మాన్ని చేసిన వాడు ఎంత చిన్న ధర్మం చేసినా సరే, ఎంతో చిన్న ధర్మం చేసినా సరే ఆ చేసిన ధర్మం తాలూకు ఫలితాన్ని పైలోకంలో తప్పనిసరిగా అనుభవిస్తాడు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ దేహంలో, ఈ శరీరంలో, లేకపోతే ఈ జన్మలో, ఈ లోకంలో ఎక్కడుంటే అక్కడ చేసిన అధర్మానికి ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవిస్తారు. అధర్మానికి ఫలితాన్ని అనుభవిస్తారే తప్ప అధర్మం కాక మరో దేనికి ఫలితం అనేది మా దగ్గర ఉండదు. శిక్ష అనేది రావాలి అంటే దానికి తగ్గ అధర్మం అనేది ఉండి తీరాలి అని యమదూతలు చెప్పారు. సంభవంతి భద్రాణి విపరీతాని చానకాహ అనే దాన్ని కలుపుతున్నారు. విపరీతాన్ని మంచివి కాక చెడు అనేది వచ్చినప్పుడు, లేదా అధర్మం అనేది వచ్చినప్పుడు ఆ అధర్మానికి ఫలితం అముత్ర పైలోకంలో, మా లోకంలో తప్పనిసరి అని చెప్తున్నారు. దాని దగ్గర మాకేమీ పక్షపాతం లేదు, మాకేమీ ఫలానా వాడి మీద కోపమో తాపమో మరొకటి లేదు. ఎంత అధర్మం చేస్తే, ఎలాంటి అధర్మం చేస్తే దానికే ఫలం, అంతే ఫలం అని కూడా తేల్చి చెప్తున్నారు. ఏన యావాన్ యథాధర్మ ధర్మోవేహ సమేహిత స ఏవ తత్ఫలం భుంక్తే తథా తావదముత్రవై. మనం భూలోకంలో ఉన్నాం కదా, అందులోనూ మన న్యాయ వ్యవస్థ, మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయ వ్యవస్థ మనకి కొన్ని సౌకర్యాలను కూడా ఇచ్చింది. ఎలాంటి సౌకర్యాలను అంటే, ఎప్పుడైనా మనకి కష్టం వస్తే ఆ కష్టాన్ని వాదనతో సరిచేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా అందించింది కదా. దాని ప్రకారం సాక్షుల్ని ప్రవేశపెడితే వీడిచ్చిన సాక్ష్యం చెల్లదు అని మనం వాదించవచ్చు. వాదించడానికి అవకాశం పూర్తిగా ఉంటుంది. వీడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను చేసిన తప్పు చూశానంటున్నాడు, కానీ వీడికేమో ఐ సైట్ ఉంది, ఇంత దూరం నుంచి, ఇన్ని మీటర్ల దూరం నుంచి చూడలేడు, వీడికేం కనిపించదు, వీడు సోడాబుడ్డి కలవాడు, కాబట్టి వీడు చూసింది చెల్లదు అని వాదించుకోవచ్చు. కాబట్టి 13 మంది సాక్షులు ఉన్నారు అని చెప్పినా సరే ఆ 13 మంది సాక్షుల మీద ఏదో ఒక తప్పు చెప్పి వాళ్ళ సాక్ష్యం అనేది చెల్లదు అని చెప్పుకోవచ్చు. సాక్ష్యం చెల్లదు కాబట్టి సూర్యుడో లేదా చంద్రుడో లేకపోతే దిక్కులో ఇవన్నీ సాక్ష్యం చెప్తే అవి సరిగ్గా చూసినాయో లేవో, అసలు వాటికి చైతన్యం ఉందో లేదో, అవన్నీ జడపదార్థాలు ఇచ్చిన సాక్ష్యం ఏం చెల్లుతుంది అని వాదించవచ్చు. అందుకని ఆ వాదనకి దూరంగా ఉండటానికి మీరు రాసి పెట్టుకున్న, గిరిగీసుకున్న న్యాయ వ్యవస్థ లాంటిది కాదు మా వ్యవస్థ. పరమాత్మే ఏర్పరిచినటువంటి అపూర్వమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇలాంటి వాదనలు చెల్లవు అని చెప్పటానికి పై శ్లోకంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. యథేహ దేవ ప్రవరాహ త్రైవిధ్యం ఉపలభ్యతే భూతేషు గుణవైచిత్ర్యాత్ తథాన్యత్రానుమీయతే అని. మీరు అసలు ఈ సాక్ష్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, దాని గురించి అసలు మాట్లాడుకోవద్దు, మాటలొద్దు మనకి. దేవప్రవరాహ, మీరు చాలా గొప్ప లోకల నుంచి వచ్చిన దేవతలలో శ్రేష్ఠులు కదా, మీకు ఓ మాట చెప్తాము ఓ దేవప్రవరులారా. యథా ఇహ త్రైవిధ్యం ఉపలభ్యతే. ఈ లోకంలో ఉన్నవాళ్ళు 3 రకాలుగా కనిపిస్తున్నారు కదా, 3 రకాలుగా కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తున్నారు? కొంతమంది సుఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు, కొంతమంది దుఃఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు, కొంతమంది ఇటు అటుగా కూడా ఉన్నారు, లేదా రెండిటినీ కలిపితే ఎలా ఉండాలో అలా ఉన్నారు. కేవలం సుఖంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏడుస్తూ కూర్చునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదా రెండు కలబోసిన వాళ్ళు కూడా ఉన్నారు. యథా ఇహ, ఈ లోకంలో ఈ 3 రకాలు ఉన్నట్లుగా, లేదా కొంతమంది శాంతంగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది క్రూరంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మూఢులుగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఏమీ తెలియని వాళ్ళుగా ఉన్నారు. ఈ 3 రకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సుఖ దుఃఖ
మోహాలు కావచ్చు, శాంతమూఢ మోహాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, 3 రకాలు కనిపిస్తున్నాయి కదా. భూతేషు గుణవైచిత్ర్యాత్, ప్రతి ప్రాణిలోనూ ఈ వైచిత్ర్యం అనేది కనిపిస్తోంది కదా. కనిపిస్తుంటే దానికి కారణం ఏమిటి అని వెతుక్కుంటే ఆ ప్రాణుల మీద పనిచేసేటువంటి గుణ వైచిత్ర్యం దానికి కారణం అని తెలుస్తోంది. ఆ ప్రాణుల మీద ప్రభావం చూపించేటువంటి గుణాలు ఈ వైచిత్ర్యానికి కారణం. అన్నీ ఉన్నా ఎందుకు ఏడుస్తూ కూర్చున్నాడు అంటే రజోగుణం చాలా ఎక్కువగా ఉంది. ఆ రజోగుణం ఎప్పుడు పరిగెత్తిస్తూ ఉంటుంది. ఆ పరిగెత్తడానికే అలవాటు పడతాడు కానీ కూర్చుని మంచినీళ్ళు తాగటానికి ఇచ్చగించడు. అది రజోగుణం యొక్క ప్రభావం. ఏమీ లేకపోయినా సాత్వికంగా ఉండి నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి చాలు అని అనుకునేవాడు కూడా ఇంకొకడు ఉన్నాడు. వాడి మీద సత్వగుణం ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు ఇది వద్దు అది వద్దు, నేను కళ్ళు మూసుకుంటే చాలు, మొత్తెక్కితే చాలు, నిద్రపోతే చాలు అనుకునే మహానుభావుడు కూడా మరొకడున్నాడు. వాడి మీద తమోగుణం తాలూకు ప్రభావం ఎక్కువ ఉంది. గుణాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి, ఇంకా గుణాలను విడిగా చూసుకున్నాము, ఇందులో బ్లెండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ చూసుకుంటే గుణాల యొక్క ప్రభావాన్ని బట్టి ఈ 3 విధాలను నిర్ణయిస్తున్నారు కదా. మరి ఈ లోకంలో ఉన్నట్లుగా ఈ లోకంలో 3 గుణాల ప్రభావము, 3 గుణాల ప్రభావంతో 3 రకాల ఫలితాలు, 3 రకాలుగా మనుషులు, 3 రకాలుగా జీవులు ఉన్నట్లుగా తథాన్యత్ర అనుమీయతే, పై లోకాలలో కూడా ఇంతే అని ఎందుకు అనుకోకూడదు. ఈ లోకాలలో ఇలా ఉన్నవాళ్ళు పై లోకాల్లో కూడా ఇలాగే ఉండాలి కదా. పై లోకాల్లో కూడా ఇదే శాంతంగా, ఇదే ఘోరంగా, ఇదే మూఢంగా ఉండాలి. దానికి కారణంగా ఇదే సత్వగుణము, ఇదే రజోగుణము, ఇదే తమోగుణము కారణం ఉండాలి. కారణంగా ఇదే ఉండాలి. తథా అన్యత్ర అనుమీయతే, లోకాంతరంలో కూడా ఇదే అవుతుంది. ఇది అసలు మనకి సాక్షులతో సంబంధం లేనటువంటి వ్యవహారం. ఇక్కడ తమోగుణ ప్రభావంతో మూఢంగా ఉండి తప్పుడు పనులు చేసేవాడు అదే తమోగుణ ప్రభావంతో పైలోకంలో కూడా ఆ తప్పుడు పనులకి ఫలితాలను అనుభవిస్తాడు అని ఎందుకు అనుకోకూడదు. అదే వరసలో వెళుతుంది అని ఎందుకు అనుకోకూడదు. ఇక్కడ తప్పు చేసిన వాడు పైన సుఖంగా ఉంటాడు అని చెప్పుకుంటే ఏమొస్తుంది? దానివల్ల ఏం లాభం ఏమీ లేదు. దానిలో లాజిక్ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏ గుణ ప్రభావంతో ఏ రకమైనటువంటి పనులు చేశాడో పైలోకంలో కూడా అదే గుణ ప్రభావంతో దానికి తగ్గ ఫలితాన్నే అనుభవిస్తాడు అని ఊహించటం అనేది కరెక్టు, అది లాజికల్. కాబట్టి తథాన్యత్ర అనుమీయతే, సాక్ష్యాలతో నిమిత్తం లేకుండా క్రియా ఫలితం, నేరము శిక్ష అనేది డైరెక్ట్గా లింకప్ అయిపోయి ఉన్నాయి. నేరానికి ఏ గుణ ప్రభావం కారణమో శిక్షకు కూడా అదే గుణ ప్రభావం కారణం అని సులభంగా తేల్చేసుకోవచ్చు అని యమదూతలు అంటున్నారు. ఇప్పుడు సాక్ష్యాలు చెల్లకపోయినా ప్రమాదమేమీ లేదు. సాక్ష్యాలతో నిమిత్తం లేకుండా పరమాత్మ చేసి పెట్టినటువంటి ఈ గుణ వ్యవస్థతోనే మొత్తం సరిపోతోంది అని సమాధానం వచ్చేసింది అని అంటున్నారు. యథేహదేవ ప్రవరాహ త్రైవిధ్యముపలభ్యతే భూతేషు గుణవైచిత్ర్యాత్ తథాన్యత్ర అనుమీయతే అని. చిచ్చి మా పేరు గోపి అంటే గోడ మీద పిల్లులు, ఎక్కడ ఏ ఇది కావాలంటే అటువైపుకి మేము ఊడిపోతాము, అటువైపుకి దూరిపోతాము. ఇంతవరకు మీరేదో ధర్మం అంటున్నారు కాబట్టి శ్రద్ధగా విన్నాం కానీ ఇలాంటి కష్టాలు ఏమైనా వస్తే మేము ఈ ధర్మం నుంచి ఇంకొక ధర్మానికి దూకిపోతాము. ఎవడో సులభంగా చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, తలకు మాసినవాడు, వాడు చెప్పింది వింటాము. వాడు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు పైలోకం లేదు, పైలోకంలో ఏమీ లేదు, ఏ గోళ లేదు. ఏదో ఒక్కరోజు ఉంటుంది, ఆ రోజున ఏదో జరుగుతుంది, అంతవరకు ఎదురు చూడొచ్చు, ఆ రోజు జరిగేదేదో ఆ రోజు జరుగుతుంది అని తోసేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక్క దూకి అటు వెళ్ళిపోతాము అని అంటే దానికి గట్టి సమాధానం చెప్తున్నారు. మీరు దూకాలన్నా దూకలేని పరిస్థితి ఉంది. వర్తమానోన్యయో కాల గుణాభిజ్ఞాపకో యథా ఏవం జన్మాన్యయోరేతత్ ధర్మాధర్మ నిదర్శనం అని.
మీరు దూకేసినంత మాత్రాన చిచి మేము వాడు చెప్పింది వింటామన్నంత మాత్రాన పరిస్థితులేం మారిపోవు, పరిస్థితులేం తారుమారైపోవు, పరిస్థితులు అలాగే ఉంటాయి. భ్రమ అనేది ఉన్న మనుషులకి. ఇప్పుడు ఈ జన్మ ఉంది అని అంటేనే పై జన్మ ఉంది అని అర్థం. ఈ జన్మ ఉంది అంటే గత జన్మ ఉంది అని తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎలా అంటే వర్తమాన అన్యయో కాల గుణాభిజ్ఞాపకో యథ. వర్తమాన కాలం, ఈ ప్రజెంట్ టైం, ఇప్పటి కాలం అనేది ఉంది అంటే దీని వెనకాల భూతకాలం అనేది తప్పనిసరిగా ఉండాలి. దీని వెనకాల భూతకాలం ఉండాలి. దీనికి తర్వాత భవిష్యత్ అనేటువంటి ఒక కాలం ఉండి తీరాలి. వర్తమాన కాలం ఉంది అంటేనే దీనికి ఒక భూతకాలం ఉంది, దీనికి ఒక భవిష్యత్తు ఉంది. వర్తమాన కాలంలో ఉన్నవాడు ఎవడు భూతము లేదు భవిష్యత్తు లేదు అని అనటానికి వీలే లేదు. ఖచ్చితంగా వర్తమాన కాలం ఉంది అంటే భూత భవిష్యత్ కాలాలు ఉన్నాయి. వర్తమాన కాలం అనే ఈ కాలం ఉంది అంటే ఈ కాలం లాంటి కాలమే వెనకాల ఉంది, ఈ కాలం లాంటి కాలమే మరొక కాలం పైన రాబోతోంది అని ఒప్పుకొని తీరాలి. ఎలా? ఈరోజు వసంత ఋతువు వచ్చింది అంటే, చెట్లు చిగిర్చినాయి అంటే ఇలాంటి వసంతకాలమే ఇంతకుముందు జరిగింది అని ఒప్పుకుని తీరాలి, ఒప్పుకోవాల్సిందే. ఇది మొదటి వసంతం అని అనటానికి వీల్లేదు. ఈ వసంతం లాంటి వసంతం గడిచిన వసంతం ఉంది. ఇలాంటి చెట్లు చిగిర్చే కాలమే, ఇలాంటి వసంత కాలమే ఇంకొక కాలం రాబోతోంది, మరొక కాలం పైన ఉంది అని ఒప్పుకొని తీరాలి. ఒకే కాలం తన భూత భవిష్యత్ కాలాలని తెలియచేస్తోంది. ఎలా తెలియచేస్తోంది? గుణాభిజ్ఞాపక. తనలో ఉండేటువంటి గుణాల్లాంటి గుణాలని భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ రెండిట్లోనూ తెలియచేస్తోంది. వర్తమాన అన్యయో కాల గుణాభిజ్ఞాపకో యథ. వర్తమాన కాలం తన భూత భవిష్యత్ కాలాలను చెప్తోంది. వర్తమాన కాలం తనలో ఉండేటువంటి విశేషాలనే భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ తెలియచెప్తోంది. వసంతం ఋతువు అనేది ఎప్పుడు ఒక్కటి ఉండదు, 3 తప్పనిసరిగా ఉంటాయి. ఒకటి భూతం, ఒకటి వర్తమానం, మరొకటి భవిష్యత్తు. అలాగైతే ఏవం జన్మ, ఈ జన్మ గత జన్మను తెలియచేస్తోంది. అలాగే ఈ జన్మ రాబోయే జన్మను కూడా తెలియచేస్తోంది. ఏవం జన్మ అన్యయో. ఏవం ఇదే విధంగా కాలం ఎలాగైతే వర్తమాన కాలం భూత భవిష్యత్ కాలాలను తెలియచేస్తోందో అలాగే వర్తమాన కాలంలో ఉండేటువంటి జన్మ, ఈ జన్మ భూత భవిష్యత్ కాలాల్లో ఉండేటువంటి భూత భవిష్యత్ జన్మలను కూడా తెలియచేస్తోంది. ఎలాగా? గుణాభిజ్ఞాపక. ఈ జన్మ ఎలాగైతే ఏ గుణ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోందో దీని గత జన్మ కూడా దగ్గరగా సుమారుగా అదే గుణ ప్రభావాన్ని చూపించి తీరాలి. రాబోయే జన్మ కూడా సుమారుగా హెచ్చు తగ్గులతో అదే గుణ ప్రభావాన్ని ఎక్కువగా చూపించి తీరాలి. ఏవం జన్మాన్యయోరేతత్. ఇది గనక ఒప్పుకుని తీరాలి అనే పరిస్థితి ఉంటే, దీన్ని ఒప్పుకుని తీరవలసి ఉంటే ఏతద్ ధర్మాధర్మ నిదర్శనం. ధర్మాధర్మాలకి ఇదొక్కటే సాక్ష్యం. ఇప్పుడు ఈ జన్మే గనక ఉంటే, ఈ జన్మ తాలూకు ఫలితం మిశ్రమంగా ఉంటే ధర్మాధర్మాలు రెండూ వెనకాల జన్మలో మిశ్రమంగా ఉన్నట్లే. ఈ జన్మలో గనక ధర్మాధర్మాలను మిశ్రమంగా చేస్తున్నట్లయితే పై జన్మ ధర్మాధర్మాల యొక్క ఫలితాలు మిశ్రమంగా రావలసిందే. ఇదే న్యాయం. ధర్మం ఎక్కువగా ఉన్నా అధర్మం ఎక్కువగా ఉన్నా సమానం. కాబట్టి ఏవం జన్మాన్యయోరేతత్ ధర్మాధర్మ నిదర్శనం. జన్మ, ప్రతి జన్మ కూడా తన యొక్క గత జన్మ తాలూకు ప్రభావాలను ఊహింపజేస్తుంది. ప్రతి జన్మ కూడా రాబోయే జన్మలో ఉండేటువంటి ఫలితాలను సుమారుగా అందిస్తుంది, తెలియచేస్తుంది. అందించడం, ఇవ్వటం కాదు, అందించడం ఇలా ఉండొచ్చు అని తెలియచేస్తుంది. ఏవం జన్మాన్యయోరేతత్ ధర్మాధర్మ నిదర్శనం అని యమదూతలు చెప్పారు. వర్తమానోన్యయో కాల గుణాభిజ్ఞాపకో యథా ఏవం జన్మాన్యయోరేతత్ ధర్మాధర్మ నిదర్శనం అని. కాబట్టి
ఏదో పై జన్మ లేదు అనేవాడు వెంట నేను పోతాను అని అనుకున్నంత మాత్రాన అదేమీ ఆగిపోదు. కళ్ళు మూసుకుని పాలు తాగితే ప్రపంచం చూడదు అని ఏ పిల్లైనా భ్రమపడితే ఆ పిల్లికి దెబ్బలే తప్ప సుఖం అనేది ఉండదు అని స్పష్టంగా చెప్పారు. ఎంత చెప్పినా సరే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఎంత చెప్పినా సరే సాక్షులేమో చెల్లని సాక్షులు, మీరు చెప్పిన లాజిక్లేమో ఏవో కాదనటానికి ప్రస్తుతానికి వీలు లేకుండా ఉంది, కానీ అంత వన్ సైడెడ్గా ఉంది, కానీ కాదనటానికి ఎవరైనా సహకరిస్తే బాగుండు అన్నట్లుంది. కాబట్టి ఇవేమీ నమ్మబుద్ధి కావట్లేదు అంటే దానికి కూడా పైన శ్లోకంలో సమాధానం చెప్పారు. మనసైవ పురే దేవ పూర్వరూపం విపశ్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవానజః అని. ఏం లేదు, పరమాత్మ పెట్టినటువంటి ఈ వ్యవస్థలో ఈ సాక్షులు, ఈ ఊహలు, ఈ లాజిక్లు ఇవన్నీ పక్కన పెట్టేయండి. యమధర్మరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా భయంకరుడు ఆయన, చాలా నిక్కచ్చి మనిషి, నిక్కచ్చిగా ఉండేటువంటి వాడు. ఆయన మనసైవ పురే దేహే, మిగతా సీసీ కెమెరాల్లాగా సూర్యుడిలాగా ఎవరేం చేస్తున్నారు అని చూస్తూ కూర్చోడు. చంద్రుడిలాగా రాత్రి అయితే చాలు వీడేం చేస్తున్నాడు వాడేం చేస్తున్నాడు అని తొంగి తొంగి చూడరు వాళ్ళ ఇళ్లలోకి. ఆయన పురే, తన పురంలోనే తన నగరంలోనే కూర్చుని ఉంటాడు, తన సింహాసనంలోనే కూర్చుని ఉంటాడు. దేవ, అన్నీ తెలిసినటువంటి వాడైన సర్వజ్ఞుడు. ఆ యముడు అనేటువంటి దేవుడు మనసైవ, మనస్సులోనే ఆలోచించుకుంటూ ఉంటాడు, మనస్సుతోనే చూస్తాడు. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేం తప్పు జరుగుతోంది అని గమనించుకుంటూ వస్తాడు. పూర్వరూపం విపశ్యతి, ఎవరెవరి జన్మలు ఎలా ఉన్నాయి, ఎవరెవరి జన్మల్లో ఏం తప్పులు జరుగుతున్నాయి అని మనసులోనే చిట్టా రాసుకుంటూ ఉంటాడు. మనసులో చిట్టా రాసుకుంటాడు అంటే సరిగా అర్థం కాదు కాబట్టి చిత్రగుప్తుడు అనే ఆయన్ని పక్కన పెట్టినట్టు పెట్టి ఆయన ఏదో పుస్తకం మీద రాస్తున్నాడు అని చెప్తారు. అంత సీన్ ఏం లేదు. చిత్రగుప్తుడు అనే ఆయన ఇంకొక నరకం సెక్షన్కి అధిపతి. ఆయన ఒక నరకంలో ఒక భాగానికి అధిపతి. ఆయన కూడా దండనలు ఇచ్చేవాడే కానీ ఊరికినే రాస్తూ కూర్చునేవాడు కాదు. కోర్స్ మనం చేసే తప్పులకి రాస్తూ కూర్చుంటే ఏ పుస్తకాలు చాలు అనే మాట కూడా ఉంది. కాబట్టి ఏ చిత్రగుప్తుడు రాయలేడు, ఏ చిత్రగుప్తుడు రాయనక్కర్లేదు. ఈ యమధర్మరాజు గారే ఈయనే ఉన్నాడు. ఆయన పూర్వరూపం విపశ్యతి, ఏ జన్మలో ఏ మానవుడు ఏం చేస్తున్నాడు అనే దాన్ని స్పష్టంగా చూస్తూ ఉంటాడు. విశేషేణ పశ్యతి, ఒక్కొక్క విశేషాన్ని చూస్తూ ఉంటాడు. ఇది తప్పక చేసిన పనా లేదా మదించి ఉండి చేసిన పనా అనే దాన్ని గమనిస్తూ ఉంటాడు. గమనించి అనుమీమాంసతే, దాన్ని బట్టి ఎప్పటికప్పుడు వీడికి ఏమి శిక్ష వేయాలి, ఇంతకుముందు తప్పు చేశాడు ఆ శిక్ష వేద్దామనుకున్నాము, ఇప్పుడు దీంతో అది చెల్లైపోయింది, ఆ తప్పు పోయింది, అది కాస్త డిలీట్ అయిపోయింది, కాబట్టి వీడికి ఈ తప్పుకు దండన లేదు, ఇంకో తప్పుకు దండన అని ఎప్పటికప్పుడు ప్రతి జీవుడి విషయంలోనూ విచారణ చేసుకుంటూనే ఉంటాడు. అనుమీమాంసతే, తప్పులను అనుసరించి తప్పులకు తగ్గట్లుగా విచారణ చేస్తూ ఉంటాడు. అపూర్వం, ఇతనికి పైన ఏమివ్వాలి, ఇతనికి రాబోయే జన్మ లేదా రాబోయే శిక్ష అనేది ఎలా ఉండాలి అని చేసుకుంటూ ఉంటాడు. ఇది కూడా మనస్సుతోనే చేస్తూ ఉంటాడు. ఆయన మనసులో ఇన్ని కోట్ల మంది జీవుల తాలూకు పుణ్యపాపాలు, వాటి యొక్క బేరీజులు, లేదా దీంతో అది చెల్లు దాంతో ఇది చెల్లు, ఇవన్నీ కుదురుతాయా అంటే భగవాన్ ఆయన సర్వజ్ఞుడు, అజహ ఆయన యముడు, ఆయన అందుకోసమే ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు అని యమదూతలు చెప్తున్నారు. మనసైవ పురే దేవ పూర్వరూపం విపశ్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవాన్ అజహ అని. ఒకవేళ గనక మాకు యమధర్మరాజు గారి మీద నమ్మకం లేదు అని ఎవరైనా అనే మాట అయితే, మేము యముణ్ణి కూడా నమ్మము, ఆయన సరిగ్గా ఆలోచించవచ్చు ఆలోచించకపోవచ్చు అని అనుకునే మాట అయితే, ఇదే మాట పరమాత్మకు చెల్లేటట్లుగా కూడా, పరమాత్మకే చెందేటట్లుగా కూడా డిజైన్ చేసి రాశారు ఈ మహానుభావులు. మనసైవ పురే దేవ, ఆయన దేవ, ఆయన సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ. ఆయన మనస్సుతో పురే, తన యొక్క మాయాపురంలోనే నివాసం ఉంటూ, తన యొక్క స్వస్థానంలో స్వస్వరూపంలో ఉంటూనే
సర్వజ్ఞుడై పూర్వరూపం విపశ్యతి. ప్రతి మానవుడి యొక్క మనసులో నుంచి ప్రతి మానవుడి యొక్క క్రియలన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. పూర్వరూపం విపశ్యతి. దాన్ని బట్టి అనుమీమాంసతే అపూర్వం. దాన్ని బట్టి ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. మనసా భగవాన్ అజహ, మనస్సుతోనే ఇంత పని చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, అజహ, పుట్టుకే లేనటువంటి పరమాత్మ. పుట్టుకే లేనటువంటి పరమాత్మ పుట్టినటువంటి ప్రతి ప్రాణి తాలూకు క్రియలని, ఆ క్రియల వెనకాల ఉండేటువంటి కారణాలని అన్నిటినీ నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాడు. పరిశీలించి ఫలితాలను నిర్ణయిస్తూనే ఉంటాడు అని యమదూతలు చెప్తున్నారు. యమధర్మరాజును నమ్మొద్దు, కానీ ఆ యమధర్మరాజునే స్వస్థానంలో ఉంచినటువంటి పరమాత్మను నమ్మి తీరండి, నమ్మాలండి. నమ్మకపోతే ఎవరికి పుట్టగతులు ఉండవు. కాబట్టి పరమాత్మను నమ్మాలి. పరమాత్మను నమ్మి ఆయనకు భయపడైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మనకి విష్ణుదూతలకేమో ఆ సమాధానం చెప్తున్నారు. మనసైవ పురే దేవ పూర్వరూపం విపశ్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవానజః అని. దానికి యథాజ్ఞస్తమసాయుక్తః ఉపాస్తే వ్యక్తమేవ హి నవేద పూర్వమపరం నష్టజన్మ స్మృతిస్తథా అని ఒక లాజిక్ని కలిపారు. ఎవరైనా వాళ్ళు వీళ్ళు మాటలు చెప్తే వాటిని నమ్మకూడదండి. ఎవరైనా అసలు నరకం లేదు, స్వర్గం లేదు, ఏమీ లేదు, ఇక్కడే నరకం ఇక్కడే స్వర్గం అని చెప్తే, ఏమైనా కథల్లో రాస్తే డైలాగ్స్ బాగున్నాయని, అందంగా ఉన్నాయని ఎంజాయ్ చేయండి, నిజం అని అనుకునేరు. అవి నిజాలు కావు. ఎందుకంటే ఎవరికి అసలు స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఆ కాలంలో తెలిసినా అది గుర్తుండేందుకు అవకాశం లేదు. ఏ జీవుడికి గుర్తుండదు. ఏ జీవుడికి తాను ఎన్నిసార్లు స్వర్గానికి వెళ్ళాడు, ఎన్నిసార్లు నరకానికి వెళ్ళాడు అనే విషయం గుర్తులేదు. ఎన్నోసార్లు వెళ్ళి ఉండొచ్చు, కానీ గుర్తుండదు. ఎందుకు? అజ్ఞుడు ఈ జీవుడు. తమసాయుక్త, ఇతని మీద తమోగుణ ప్రభావం లేదా అజ్ఞానం తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఉపాస్తే వ్యక్తమేవహి, తనకు వ్యక్తంగా కనిపించేటువంటి ఈ స్థూల దేహానికి దగ్గరగా ఉంటాడు. ఈ స్థూల దేహం ఎక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను అని అనుకుంటాడు. ఇందులో ఒక సూక్ష్మదేహం ఉంది అనేటువంటి ఊహే సరిగ్గా ఈ జీవుడికి లేదు. తన సూక్ష్మదేహాన్నే ఇతను కనిపెట్టలేడు కాబట్టి సూక్ష్మదేహంతో వెళ్ళవలసిన ఇతర లోకాలను ఇతను ఎలా నిర్ణయించగలడు? నవేద పూర్వమపరం, ఇంతకుముందు తాను ఏ ఏ లోకాలకు వెళ్ళొచ్చాడని కానీ పైన ఏ ఏ లోకాలకు వెళ్ళబోతున్నానని కానీ ఇతనికి ఏమీ తెలియదు. నవేద పూర్వమపరం, గత జన్మల తాలూకు ఏ జ్ఞాపకాలు ఇతనికి లేవు. నష్ట జన్మ స్మృతిస్తథ. ఎలాగైతే అజ్ఞ ఏమీ తెలియనివాడు, తమసాయుక్త ఏమీ తెలియకుండా తెలివి తక్కువగా ఉండేటువంటి వాడు, ఉపాస్తే వ్యక్తమేవహి, ఈరోజు నేను ఇక్కడున్నాను, నిన్న ఎక్కడున్నావురా అని అడిగితే నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్తాడు. నిన్నటి రోజున ఎక్కడున్నాను అనేటువంటి గుర్తు అతనికి ఎలాగైతే లేదో, అలాగే ప్రతి జీవుడికి కూడా నిన్నటి రోజున క్రితపు జన్మలో ఎక్కడున్నాను అని గుర్తులేదు. రాబోయే జన్మ ఏది, రేపు ఎక్కడికి వెళ్తావు అంటే వాడు సమాధానం చెప్పలేనట్లుగా, రాబోయే జన్మ ఏది, నువ్వేం చేస్తున్నావు, పుణ్యం చేస్తున్నావా, పాపం చేస్తున్నావా, నీ పాపానికి నరకం వస్తుందా, నీ పుణ్యానికి స్వర్గం వస్తుందా, అది కూడా తెలియదు. రేపు ఎక్కడికి వెళ్తాము ఎవరికి తెలియదు, నిన్న ఎక్కడున్నాము అని ఎవరికి తెలియదు. నష్ట జన్మస్మృతి, ఏ జీవుడికి సాధారణ సందర్భాలలో చూసుకుంటే గత జన్మల తాలూకు స్మృతులు లేనే లేవు. కాబట్టి స్మరణే లేని వాడికి, గుర్తే లేని వాడికి, ఎక్కడికి వెళ్ళానో తెలియని వాడికి, పూర్తిగా అజ్ఞానమే ఆవరించి ఉన్నవాడికి స్వర్గం లేదు నరకం లేదు అని చెప్పడానికి అధికారం మాత్రం ఎక్కడి నుంచి ఏడ్చింది. కాబట్టి స్వర్గం లేదు నరకం లేదు, మనం సుఖంగా ఉంటే అదే స్వర్గం, మనం కష్టపడితే అదే నరకం అనేటువంటి మాటలు ఏదో పైపూతల మాటలు నేర్చిన వాళ్ళ మాటలు అయితే అవ్వచ్చు, కానీ స్వర్గ నరకాలు రేవు అనే మాట మాత్రం నమ్మవలసిన మాటలు కావు అని చెప్తున్నారు. ఎవరు చెప్పినా ఈ విషయంలో నమ్మటానికి వీల్లేదు.
చెప్పిన వాడికి విశ్వాస పాత్రత ఉండాలి కదా, వాడిని మనం విశ్వసించటానికి కారణం ఉండాలి కదా. వాడికి విశ్వసించటానికి కారణంగా ఏ జ్ఞానము లేదు, ఏ స్మరణ లేదు, ఏం జ్ఞాపకం లేదు, ఎందుకు పనికిరాని వాడైతే వాడి మాటలు విశ్వసించే వాళ్ళం మనం ఏం గొప్పవాళ్ళం అవ్వాలి అని ఆలోచించుకోవాలని చెప్తున్నారు. యథాజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి నవేద పూర్వమపరం నష్టజన్మ స్మృతిస్తథా అనేటువంటి ఈ శ్లోకంలో ముందే అనుకున్నాం కదా, కూర తక్కువ తిరగమూత ఎక్కువ అని, పోపు గింజలు ఎక్కువ ఉంటాయి కూర ముక్కలు తక్కువ ఉంటాయి అని చెప్పాం కదా. అసలు అజామిళుడి ప్రసక్తే రాలేదు, ప్రసక్తి రాకుండానే ఈరోజు గడిచిపోయింది. రేపు ఎలాగైనా సరే అజామిళుడి ప్రసక్తి వస్తే వస్తుంది, లేకపోతే యమదూతలు చెప్పటం అనేది జరుగుతూనే ఉంటుంది. అజామిళుడు మధ్యలో పాపం బిక్కమొహం వేసుకుని కాసేపు వస్తాడు, మళ్ళీ ఆయన తప్పిపోతాడు, మిగతా వాళ్ళ మాటలు ఉంటాయి, ఇలాగే సాగుతుంది. కథ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ మాట, అలా కాదు విలువైన విషయం కావాలి అని అనుకునే మాట అయితే జీవితానికి ఇంతకు మించి విలువైన విషయం అనేది దొరుకుతుందని అనుకోక్కర్లేదు. ఒక మనిషి జీవితానికి ఇంతకు మించి విలువైన విషయం అనేది లేదు. మనిషి జీవితానికి ఏం కావాలి? ప్రాథమికంగాను ధర్మం కావాలి, ఆ ధర్మం తాలూకు ప్రమాణం కావాలి, ఆ ధర్మం ఎవరు చెప్పారో కావాలి, చెప్పిన వాళ్ళని ఎందుకు విశ్వసించాలో కావాలి, చెప్పిన వాళ్ళ యొక్క విశ్వాస పాత్రత అనేది ఎలా ఉంటుంది అనేది కావాలి, ఆ చెప్పినవాడు చెప్పినట్టు నడుచుకోకపోతే ఏం జరుగుతుంది అనేది కావాలి, ఏం జరుగుతుంది అనేది ఎవరు నిర్ణయిస్తారు అనేది కావాలి, ఆ నిర్ణయించేవాడికి ఆ శక్తి ఉందా అని కావాలి. ఇందులో ఏ ప్రశ్న వేసుకున్నా పరమాత్మ 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 అనే తేలుతోంది. చెప్పింది ఎవరు? పరమాత్మే. ఆయన చెప్పినట్లు చేయకపోతే దండించేది ఎవరు? ఆయనే, పరమాత్మే. ఈ వ్యవస్థ చేసింది ఎవరు? పరమాత్మే. ఎక్కడికి వెళ్తాము? అక్కడికే వెళ్తాము అని అన్నీ పరమాత్మ దగ్గరికే తేలుతున్నప్పుడు పరమాత్మకే చేరేటువంటి సమాధానాలు వచ్చే, లేదా పరమాత్మనే చేరేటువంటి ఈ వాక్యాలు మనిషి జీవితానికి విలువైన వాక్యాలు అని వేరే చెప్పనక్కర్లేదు. వాక్యాలు విలువైనవే, ఆ వాక్యంలో ఉండేటువంటి ధర్మం ఇంకా 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 చాలా రెట్లు విలువైంది, దాని యొక్క ఆచరణ ఇంకా ఎక్కువ విలువైనది, దాన్ని సరిగ్గా ఆచరించుకోవటం అనేది వెలకట్టలేనిది, దాని ద్వారా అందుకోవలసిన ఫలితం మనం అందుకోవలసింది. కాబట్టి ఈ విలువైన మాటల్ని మనం చాలా శ్రద్ధగా ఇంకా ఎక్కువ ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చు, ఎన్ని సమాధానాలైనా రాబట్టుకోవచ్చు, ఎన్ని లాజిక్స్నైనా అప్లై చేసుకోవచ్చు, కానీ రీతి లేదా తీరు సవ్యంగా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది. ఆ తీరులో పెంచుకుని మన మనసు నిండా ధర్మాన్నే నింపుకుని ఆ ధర్మాన్ని ఆచరణ రూపంగా మార్చుకుని ఆ ఆచరణతో ఈ ధర్మానికి మూలంగా ఉండేటువంటి పరమాత్మను అందుకునేటువంటి అపూర్వమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం తప్పకుండా వాడుకోవాలి అని నిర్ణయించుకుందాం. ఈ నిర్ణయాలలో, ఈ విచారణలలో ఏమైనా మనకు ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులన్నిటినీ మనసుల్లోంచి తొలగించమని, మన మనస్సుని ధర్మ మార్గం మీద నిక్కచ్చిగా ఉంచమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి ఆ శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం 6వ స్కంధంలో మొదటి అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే ప్రథమోధ్యాయః యమదూతా ఊచుః వేద ప్రణిహితో ధర్మః హ్యధర్మస్తద్విపర్యయః వేదో నారాయణః సాక్షాత్ స్వయం భూరితి శుశ్రుమ
స్వయం భూరితి శుశ్రుమ येन स्वधाम्नियमी भावाः येन स्वधाम्यमी भावाः रजःसत्त्वतमोमयाः रजःसत्त्वतमोमयाः गुणनामक्रियारूपैः गुणनामक्रियारूपैः विभाव्यन्ते यथा तथम् विभाव्यन्ते यथा तथम् सूर्योऽग्निः खं मरुद्गावः सूर्योऽग्निः खं मरुद्गावः सोमः सन्ध्याहनीदिशः सोमः सन्ध्याहनी दिशः कं कुस्वयं धर्म इति कं कुस्वयं धर्म इति ह्येते दैह्यस्य साक्षिणः ह्येते दैह्यस्य साक्षिणः एतैरधर्मो विज्ञातः एतैरधर्मो विज्ञातः स्थानं दण्डस्य युज्यते स्थानं दण्डस्य युज्यते सर्वे कर्मानुरोधेन सर्वे कर्मानुरोधेन दण्डमर्हन्ति कारिणः दण्डमर्हन्ति कारिणः सम्भवन्ति हि भद्राणि सम्भवन्ति हि भद्राणि विपरीतानि चानघाः विपरीतानि च नखाः कारिणां गुणसङ्गोऽस्ति कारिणां गुणसङ्गोऽस्ति देहवान्न ह्यकर्मकृत् देहवान्न ह्यकर्मकृत् येन यावान् यथा धर्मो येन यावान् यथा धर्मो धर्मो वेह समीहितः धर्मो वेह समीहितः स एव तत्फलं भुङ्क्ते स एव तत्फलं भुङ्क्ते तथा तावदमुत्र वै तथा तावदमुत्र वै यथेह देवप्रवराः यथेह देवप्रवराः त्रैविध्यमुपलभ्यते त्रैविध्यमुपलभ्यते भूतेषु गुणवैचित्र्यात् भूतेषु गुणवैचित्र्यात् तथान्यत्रानुमीयते तथान्यत्रानुमीयते वर्तमानोऽन्ययोः कालो वर्तमानोऽन्ययोः कालो गुणाभिज्ञापको यथा गुणाभिज्ञापको यथा एवं जन्मान्ययोरेतत् एवं जन्मान्ययोरेतत् धर्माधर्मनिदर्शनम् धर्माधर्मनिदर्शनम् मनसैव पुरे देवः मनसैव पुरे देवः पूर्वरूपं विपश्यति पूर्वरूपं विपश्यति अनुमीमांसते पूर्वम् अनुमीमांसते पूर्वं मनसा भगवानजः मनसा भगवानजः यथाज्ञस्तमसा युक्तः यथाज्ञस्तमसा युक्तः उपास्ते व्यक्तमेव हि उपास्ते व्यक्तमेव हि न वेदपूर्वमपरम् न वेदपूर्वमपरम् नष्टजन्मस्मृतिस्तथा नष्टजन्मस्मृतिस्तथा इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे प्रथमाध्याये श्लोकाः प्रथमाध्याये श्लोकाः ओम नमो वेंकटेशाय यवनिजेतन इरुवंदु त्रिगुण स्वभावమైనట్టి ప్రాణచయములను గుణనామక్రియా రూపముల చేత ఏర్పడుగతితా నెరుగబడును అర్యముండు అనలంబునాకాశమును ప్రభంజనుడు గోచయమును శశధరుండు సంధ్యలు దివములు శర్వరీచయములు కాలంబు వసుమతీ జాలములును దేహధారికి
సాక్షులై తెలుపుచుండు దండనస్థాన విధము సద్ధర్మగతియు తగులు మీరి క్రమానురోధనము చేసి అఖిల కర్మలు దండార్హులరయ్యనెప్పుడు అని పరమాత్మ అంతటా ఉండి తనకు కావలసిన సాక్షులు పెట్టుకుని మానవుడు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాలను గురించి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా యమ కింకరులైనప్పటికీ కూడా మానవులకు కావలసినటువంటి జ్ఞాన పరంపరను అందించే విధంగా ఆచార్యముఖత ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను మనం ఈనాడు అధ్యయన కార్యక్రమంలో తెలుసుకున్నాం. నిరంతరము మన బుద్ధిని ఆ విషయములపై ప్రచోదన చేయమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ